కృష్ణా జిల్లా పామరులో ఘనంగా 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మనందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగాలని సూచించారు. చాలా సంతోషంగా ఉంది. మనందరి దేవుడు మనందరి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి నాయకుడు. ఈ దేశం భారతదేశం ఉన్నంత కాలం కూడా మర్చిపోయినటువంటి నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు వేడుకలు మనందరూ కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ మహనీయుడు మన మధ్యన లేకపోయినా కానీ ప్రతి గ్రామంలో కూడా ఈ దేశంలో ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో, ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ మహనీయుణ్ణి మరిచిపోని విధంగా మన జీవితాల్లో ఆయన ముద్ర వేశారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆ రోజు ఆయనకి అవకాశం వచ్చిందంటే ఆయన ఈ సమాజం పట్ల ఉన్నటువంటి అవగాహన కానీ, ఈ ప్రజల జీవన ప్రమాణాల విషయాలలో ఆయన ఆలోచన చేసి ఆయన ఈ రాజ్యాంగాన్ని రచించి ఆయా వర్గాలని ప్రాతినిధ్యం కల్పించి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతోటి ఆ రోజు ఆయన రాజ్యాంగాన్ని రచించి ఈరోజు అందరినీ కూడా తల ఎత్తుకునేలా చేసిన ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు